హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. ప్రెగ్నెన్సీలో మనం స్కానింగ్కి వెళ్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా థర్డ్ మంత్ నుంచి కూడా మనం స్కానింగ్కి అయితే చేయించుకుంటూ ఉంటాం. థర్డ్ మంత్, ఫిఫ్త్ మంత్, సెవెంత్ మంత్ ఎండింగ్లో కానివ్వచ్చు, లేకపోతే ఎయిత్ మంత్ స్టార్టింగ్లో, అలాగే నైన్త్ మంత్, ప్రతి ఒక్కసారి కూడా మనకి బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది చూపిస్తూ ఉంటారు. అంటే నార్మల్గా మనకి ఏంటి అంటే థర్డ్ మంత్, ఫిఫ్త్ మంత్ కాకుండా నార్మల్గా రెగ్యులర్ చెకప్కి వెళ్తూ ఉంటారు కదా. అంటే ఎయిత్ మంత్ ఆ ప్రెగ్నెన్సీలో కావచ్చు, లేకపోతే నైన్త్ మంత్ ఆ ప్రెగ్నెన్సీలో 2 వీక్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉంటారనమాట. ఆ టైంలో మనకు జస్ట్ ఊరికి బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది మంచిగా ఉందా లేదని జస్ట్ చెకప్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనకు బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది కదా. సో మనకి బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది లాస్ట్ టైం వచ్చినప్పుడేమో 150 బీపీఎం అని ఉంది, ఈసారి ఏమో 160 బీపీఎం అని ఉంది. 160 అని ఉంటే బేబీ గర్ల్ అని, లేకపోతే 150 కన్నా తక్కువ అంటే బేబీ బాయ్ అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజం? సో ఇది నిజంగానే జెండర్ని మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుందా అనేసి. సో నేనేమంటున్నానంటే గుండె చప్పుడుని బేస్ చేసుకొని మనం బేబీ బాయ్, బేబీ గర్ల్ అని చెప్పొచ్చా చెప్పకూడదా అంటే, సో ఎంతవరకు ఇది నిజం అంటే అసలు నిజం కాదండి. ఎందుకు అంటే మనకి నార్మల్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది మనము స్కానింగ్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి విజిట్కి వెళ్ళినప్పుడు బేబీ అప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటుందో దాన్ని బట్టి మనకు హార్ట్ బీట్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ బేబీ అనేది స్లీపింగ్ పొజిషన్లో ఉందనుకోండి, అంటే బేబీ స్లీప్ చేస్తూ ఉందనుకోండి, అప్పుడు బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది తక్కువ వినిపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే బేబీ అనేది చాలా యాక్టివ్గా ఉంది, చాలా కిక్ చేస్తూ ఉందనుకోండి, బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది. సో ఇదే జరుగుతూ ఉందండి. సో బేబీ యొక్క బాయ్ గర్ల్ అనేసి మనము గుండె చప్పుడుని బేస్ చేసుకుని అయితే చెప్పలేం. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే, మనం ఒకవేళ ఒక రన్నింగ్ రేస్లో పరిగెత్తుతూ ఉన్నట్లయితే, రన్నింగ్ రేస్ పరిగెత్తిన తర్వాత ఒకటేసారి స్టాప్ అయ్యామనుకోండి, మన గుండెల మీద చేసుకున్నట్లయితే గుండె చప్పుడు ఎక్కువగా వినిపించడం జరుగుతూ ఉంటుంది. అదే నార్మల్గా నడుచుకుంటూ పోతున్నాం అనుకోండి, సో నార్మల్గా ఉంటుంది. సో ఇదే ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మీ బేబీ పరంగా కూడా చూసుకున్నట్లయితే బేబీ కిక్ చేస్తున్నప్పుడు ఎక్కువగాను, అలాగే నార్మల్గా ఉన్న పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్గాను తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూడడం వల్ల మీరు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చూసానని ఫీల్ అవుతారని అనుకుంటూ, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.